అందరికీ నమస్కారం. నేను మీ దివ్య. వెల్కమ్ టు అవర్ మిర్రర్ టీవీ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎప్పటిలాగానే సెలబ్రిటీ ఇంటర్వ్యూస్లో మీ ముందుకు వచ్చేసాము. మ్యాథ్స్ అనగానే చాలామందికి భయం వస్తుంది. క్యాలిక్యులేటర్ లేకుండా ఎవరు లెక్కలు వేయలేరు. అండ్ మనకి క్యాలిక్యులేటర్తో పని లేకుండా హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ మైండే ఫాస్టెస్ట్ అని చెప్పి నిరూపించిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు భానుప్రకాష్ గారు. వెల్కమ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. హలో. హాయ్. సో చాలా బిజీగా ఉన్నారు, వరల్డ్ వైడ్ టూర్స్ వెళ్తున్నారు అండ్ కాన్ఫరెన్సెస్, మీటింగ్స్ చాలా చేస్తున్నారు అండ్ ఇంటర్వ్యూస్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నారు. సో ఎలా ఉంది మీకు ఈ రెస్పాన్స్ చూసి? ఇట్స్ గ్రేట్ అండి. అంటే ఇప్పటి వరకు ఐ హ్యాడ్ ద వరల్డ్ రికార్డ్స్ ఏవైతే 4 వరల్డ్ రికార్డ్స్, 50 లిమ్కా రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఐవ్ హ్యాడ్ ఇట్ ఫర్ 3 years. బట్ ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్ ఏదైతే అయిందో మెంటల్ క్యాల్కులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో, మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో నేను ఇండియాకి, భారతదేశానికి మొదటిసారి ఒక గోల్డ్ మెడల్ని తీసుకొచ్చినందుకు దాని నుంచి వచ్చిన ట్రాక్షన్ అండ్ శకుంతలాదేవి గారి మూవీ కూడా రీసెంట్లీ వచ్చింది. సో పీపుల్ ఆల్సో అండర్స్టాండ్. నేను ఇది లాస్ట్ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, బట్ ఐ థింక్ టుడే ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ ఇట్. అండ్ యా, ఐ మీన్ దీన్ని యాజ్ అ వే టు ఎరాడికేట్ మ్యాథ్ఫోబియా అని ప్రమోట్ చేసుకుంటూ విత్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ మా సంస్థ గ్లోబలీ వీఆర్ ట్రైంగ్ టు పుష్. సో యా, ఇట్స్ అ వెరీ హంబ్లింగ్ అండ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని స్టేజ్ షోస్ చేసి ఉంటారు ఇలా పర్ఫార్మెన్సెస్ మ్యాథ్స్ గురించి? ఫ్రమ్ ఐ థింక్ 2014లో నా ఫస్ట్ స్టేజ్ షో చేశానండి నేను. ఐ థింక్ ఆఫ్టర్ 2013 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు వాస్ వెన్ ఐ డిడ్ మై ఫస్ట్ స్టేజ్ షో. ఈ ఇంటర్నేషనల్ స్పీడ్ అరిథమెటిక్ ఛాంపియన్షిప్ కూడా నేను గెలిచింది అప్పుడే, ఫస్ట్ ఏదైతే సింగపూర్లో అయిందో. సో యా, అప్పటి నుంచి ఐ థింక్ అట్లీస్ట్ 150 స్టేజ్ షోస్ ఇస్ వాట్ ఐ వుడ్ హ్యావ్ డన్. అండ్ దిస్ ఇన్క్లూడ్స్ ప్లేసెస్ లైక్ స్కూల్స్, కాలేజెస్, shows, fests, corporate audiences, startup conferences, international events, I mean nameless, TEDx talks for that matter. I mean chala ide 150 to 200 shows at the minimum. In fact, నాకు తెలిసి last 1 month గా I've done more than 50 shows online, so in Zoom. So that should be it. సో భానుప్రకాష్ అని గూగుల్లో సెర్చ్ చేయగానే మాకు చాలా కాన్ఫరెన్స్ మీటింగ్స్ కానీ లేకపోతే మీ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ అండ్ మీ ఢిల్లీలో అందరినీ ట్రిక్కీ క్వశ్చన్స్ వేయమని యూ యూజ్ టు ఆస్క్ కదా పీపుల్ని వెళ్ళి, యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్, ఐ కెన్ సాల్వ్ ఎనీథింగ్, ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అని. ఆ జీల్ ఎప్పటి నుంచి వచ్చింది మీకు మ్యాథ్స్ మీద లవ్? సో బేసిక్లీ అండి, ఐ పర్సనలీ బిలీవ్ సో దట్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూ సీ ఆన్ ది ఇంటర్నెట్ అబౌట్ మీ are things which I did. Okay, yeah. But what I am is little different. Ante I started off my journey, నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు I met with an accident. I was bedridden for an entire year. I took up mathematics, ఈ calculations వైపు ఒక్కొక్క ప్రోగ్రెసివ్లీ స్టేట్ ఛాంపియన్షిప్స్, నేషనల్ ఛాంపియన్షిప్స్, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ గెలుచుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత 2016-17లో అప్పుడు 2013 కల్లా నేను ఇంటర్నేషనల్ స్పీడ్ అరిథమెటిక్ ఛాంపియన్ అయిపోయాను బై ది ఏజ్ ఆఫ్ 13. సో తర్వాత ఏం చేయాలి అంటే లిమ్కా బుక్ రికార్డ్స్ అవి ఇవి బ్రేక్ చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి 2016 టైం కల్లా 17 కల్లా ఐ బ్రోక్ 4 వరల్డ్ రికార్డ్స్ అండ్ 50 లిమ్కా రికార్డ్స్. అండ్ దాని తర్వాత నా ఇమీడియట్ క్వశ్చన్ వాస్, క్యాల్కులేషన్స్ చేస్తున్నావు బట్ దీనివల్ల ఉపయోగం ఏంటి? ట్రూ. సో దీనివల్ల నేను మై ఇమీడియట్ థింగ్ వాస్ దట్ ఉసేన్ బోల్ట్ 100 meters పరిగెడతాడు, కానీ ఎందుకు పరిగెడతావు నువ్వు, దీని దగ్గర కార్ లేదా అని ఎవరు అడగరు. వి సే దట్ ఓకే పాట పాడుతున్నాడు అంటే ఇది స్పాటిఫైలో ఉంది కదా, మళ్ళీ ఎందుకు పాడుతున్నావు అని మనం అడగం. సిమిలర్లీ ఫర్ క్యాల్కులేషన్స్, ఈ క్యాల్కులేటర్ ఏదైతే ఉందో మెంటల్గా మనం చేసే కొద్దీ వీ డెవలప్ అవర్ స్పీడ్ ఇన్ సచ్ అ వే, అండ్ దీన్ని మనం వరల్డ్కి పరిచయం చేయాలి. దీన్ని మనం వీ షుడ్ టెల్ ద వరల్డ్, బికాస్ ఇప్పటి వరకు ఉన్న మెంటల్ క్యాల్కులేషన్ పర్ఫార్మర్స్ అందరూ ఏంటంటే నేను మ్యాథ్స్ ఎంత ఫాస్ట్గా చేయగలను అని చెప్పేవాళ్లే తప్ప నేను ఎంత ఫాస్ట్గా ఆలోచించగలను ఇది, అండ్ ఇలా అందరూ ఆలోచించగలరు బై డూయింగ్ ఇట్ దిస్ వే. ట్రిక్, టిప్, మెథడ్, స్ట్రాటజీ కాకుండా a way in which you train your brain. ఇప్పుడు ఎట్లా అంటే మనం మంచి, if we want to build a good body, we can have supplements which are non-organic and synthetic to get there, but that's not true. సో ఇప్పుడు యూజింగ్ అబాకస్ ఆర్ వేదిక్ మ్యాథ్ ఇస్ లైక్ దాట్. మనం ఒక రన్ పరిగెట్టాలంటే కార్లో వెళ్ళిపోయి పరిగెట్టాం అనుకోవడం, we've not done that. So to think quickly అన్ని ప్రొజెక్ట్ చేయడానికి కోసం I've done street shows across the places. ఎందుకంటే see, conferences are fine, people understand, there are thousands of audiences which have seen me internationally. Globally I'm way more famous than I'm in India in what I do. In fact ఈసారి కూడా నాకు గుర్తింపు వచ్చింది. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ BBC వాళ్ళు they said Usain Bolt of mathematics, Bhanu is the Usain Bolt of mathematics. That's when even Indians also started looking at it. I would say that he shows when it comes to going around the streets, Mumbai-లో కానీ ఢిల్లీలో కానీ is to create the dialogue and saying that math అన్నది కష్టమైన సబ్జెక్ట్ కాదు, మ్యాథ్ అన్నది బోరింగ్ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే మన మ్యాథమెటిషియన్స్ అంటే మనకు తెలిసిన వాళ్ళందరూ ఎలా ఉంటారు, బుక్ పట్టుకొని ఏదో పని చేసుకుంటూ, వీ డోంట్ రిలేట్ టు దెమ్. లైక్ మ్యాథ్ నేర్చుకున్న వాళ్ళకి మ్యాథ్
నచ్చిన వాళ్ళకి మ్యాథ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడు మ్యాథ్లోనే ఉంటారు, Yeah. ఇష్టం లేని వాళ్ళు ఎప్పుడు దూరంగానే ఉంటారు. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇస్ వెన్ యూ కెన్ ఎంకరేజ్ దెమ్ అండ్ షో దెమ్ సంథింగ్ క్రియేటివ్. అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో, ఐ మీన్ ఆఫ్టర్ మై కాన్వర్సేషన్స్ ఇన్స్టాగ్రామ్లో టాకింగ్ టు పీపుల్, నా @fastest human calculator నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో, there are so many Telugu people right now in the country who are following me, who are constantly engaging with mathematical content, like they do with celebrity content, which is great, because ivala today if the activity is how do I do this calculation, naku 100 answers kani 1000 answers vastunayi, which means that I'm on the way to change the way people look at numbers at large. ఓకే. సో యూజువల్గా మ్యాథమెటిషియన్స్ అంటే ఇంకా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే ఉంటారు అనే ఒక అపోహ ఉంది. అది కొంతవరకు కొంతమందికి నిజమే. కానీ మీ టైంలో మీరు మ్యాథమెటిషియన్ కాకుండా బిజినెస్ సైడ్ వెళ్తున్నారు, టీచింగ్ సైడ్ వెళ్తున్నారు, ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా సోషల్ కాజ్ కోసం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్తో లింకప్ అయ్యి స్టూడెంట్స్ని ఒక 20,000 వరకు చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దాని గురించి చెప్పండి. యా, సో బేసిక్లీ ఏదైతే ఉందో మ్యాథ్ అన్నది ఇస్ అ వే యూ లుక్ ఎట్ ద వరల్డ్. ఇప్పుడు ఎట్లా అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్నది మనము బుక్కులు రాయడానికి అన్నది కరెక్ట్ కాదు. ఇట్స్ ఫర్ కమ్యూనికేటింగ్, ఇట్స్ ఫర్ టాకింగ్ టు పీపుల్, అండర్స్టాండింగ్ ద వరల్డ్ అరౌండ్ యూ. మ్యాథమెటిక్స్ ఇస్ సిమిలర్. నేను మ్యాథమెటిక్స్ నేర్చుకున్నప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ రీసెర్చ్, విచ్ ఆల్సో ఐ డూ. నాకు కొన్ని రీసెర్చెస్ ఉన్నాయి నంబర్ థియరీలో అటు ఇటు, విచ్ ఇస్ ఓకే. బట్ ఐ బిలీవ్ దట్ మ్యాథమెటిక్స్ అన్నది ఒక ఇంట్యూషనల్ సబ్జెక్ట్. ఒక చిన్నపిల్లాడిని ఒక మూల ఒక చాక్లెట్, ఒక మూల 2 చాక్లెట్స్ పెడితే 2 చాక్లెట్స్ వైపే నడుస్తాడు చిన్నపిల్లాడు, ఈవెన్ ఇఫ్ హీ డస్ నాట్ నో 2 is greater than 1. దిస్ ఇస్ బికాస్ చిన్నపిల్లలకి అన్నది ఇంట్యూషనలీ దే అండర్స్టాండ్. నౌ ఈ ఇంట్యూషన్ని ఒక గ్లోబల్గా పీపుల్ని రియలైజ్ అయ్యి మ్యాథమెటిక్స్ అన్నదాన్ని ఒక స్పోర్ట్ లాగా, ఒక ఆర్ట్ లాగా ప్రమోట్ చేయడం. ఎందుకంటే వాట్ ఐ హ్యావ్ టుడే ఇస్ సంథింగ్ గ్రేట్. ఐ హ్యావ్ అన్ ఒలింపిక్ విన్. An Olympic win which brings me in line with what a PV Sindhu is, what the other people are, but we still don't understand that. Ante mak sports angle ardham kaadu idru. We are still academic. So to change that, to make it fun, for instance, I realize that అందరూ ఏమనుకుంటారంటే మ్యాథ్ నేర్చుకోవడం వల్ల మనం అదే వరల్డ్లో లోకంలో ఉండిపోతామేమో అని. బట్ దట్స్ నాట్ ట్రూ, బికాస్ డూయింగ్ అరిథమెటిక్ calculations very quickly in the proper way and training your brain will bring you more closer to the world than you are. For instance, it's about memory. For example, calculation, memory, iterative memory, long term memory, short term memory, ivanni entante these are all cognitive parameters antam vinni. The way your brain thinks, just like how mana oka body fitness chudalante weight, fat percentage, BMI, skin fold ilantivi chustamo, for a mind ivanni unnai. So in fact, in my journey to become the fastest human calculator, I have explored so much that I see beauty in art. Okay. I see beauty in fine arts, when it comes to dance, when it comes to music, when it comes to so many other things, which is painting and stuff like this. And more importantly, a mathematical argument and mathematical way of thinking annadi will not only motivate people to do better in math, but a logically strong mind ni create chestundi. A logically strong mind, tomorrow you can use it for historical sciences, use it for history, use it for entrepreneurship or whatever. Today, I mean, apart from my calculations, I am a mentor for more than 4 global conclaves in entrepreneurship. Global Entrepreneurship Boot Camp, Jakarta lo, Nepal lo, Thailand lo aina conferences 3 ki, I was one of the 5 mentors who were teaching and telling people how to start thinking business. And Future City Summit ani, there is an organization in China which works on developing and emerging cities of the future. Danlo, I represented the Indian delegation multiple times, and that was about planning cities of tomorrow and how education can play a role mana human resource ni build cheyadan kosam. Okay. I headed a small ice cream startup back when I was 15. I travel globally doing shows, and I believe that na work edaithe undo is more related to the society than science for eternity. Bhanu oka mathematician and a question ki people have answers to, but I believe that I am the face of math phobia. Math phobia anna bhayam endukundo danni change cheyadaniki kosam I am working towards. My firm Exploring Infinity is something which I have floated. Meer annattu Telangana government tho we have been working for a while. In lockdown time lo we have catered to over 20 lakh kids on TV. People are watching this on TV endukante intiki internet elladu kabatti we have put together an entire crowdfunded project. People are donating to the cause. Milaplo we have a donation called Support Bhanu Prakash in the vision to take and get a resume cheyadaniki learning money. Okay. Because we believe that oka step at a time we have created 700 hours of content for free for kids who cannot afford things like Byju's,
who cannot afford things like a Vedantu other or apps, a top scholar or big things. ఈ డిజిటల్ లెర్నింగ్ పాసిబుల్ చేయాలి అండ్ దీన్ని ఎనేబుల్ చేయడానికి మీ బీయింగ్ ద ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు డూ సో. That is one part of it. On the other side, Exploring Infinities is also a firm which is working in profit-making propositions like we do courses. We have courses for people across the globe. We have an overall of around 600 to 700 kids right now learning from me on how to get quicker at thought, how to be better in cognitive abilities, how can we do quicker mathematics. And in fact, we have seen Math Wizard అనే ఒక కోర్స్ ఉందండి మాకు. Math Wizard is for 6 to 10 year olds. జాయిన్ అయిన వాళ్ళకి టేబుల్స్ కూడా రావు చిన్నపిల్లలకి, అంటే టేబుల్స్ అంటే ఏంటో కూడా తెలియదు. అక్కడ జాయిన్ అవుతారు. 1.5 months down the line, they're 7 times quicker than what they started with. Okay. We have a group of around 300 people who have finished it in the last 2 months, and the results are exceptional. So my vision ahead is to scale this as a startup, make it one of the biggest edtech startups in the country, which will talk about maths and something which we give to the world around us. And as you mentioned, I mean, I believe that math స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో మన ఒక ఓవరాల్ పర్సన్ లాగా డెవలప్ చేస్తుంది. లెట్స్ సే ఐఎమ్ అ గుడ్ స్పీకర్, ఐ స్పీక్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్ అండ్ ఐఎమ్ అ గుడ్ డెమాన్స్ట్రేటర్. సో ఆల్ ఆఫ్ దీస్ ఐ థింక్ ఆర్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ మీ బీయింగ్ క్వికర్ ఎట్ థాట్. అండ్ వన్స్ దట్ ఈస్ దేర్, ఐ థింక్ వీఆర్ బెటర్ ఆఫ్ ఎవ్రీవేర్. అండ్ దీన్ని ఒక కామన్ పాయింట్ లాగా ప్రతి వాళ్ళు జిమ్కి వెళ్తామండి మనం. అంటే మనం ఒక 1000 రూపాయలు కట్టేసి జిమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుని వెళ్ళి ట్రెడ్మిల్ మీద పరిగెట్టేస్తాం, ఒక సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తాం, వెయిట్ లిఫ్ట్ చేస్తాం, వచ్చేస్తాం. We don't do that to our brain at all, ever. Manam danaki, when is the last time you gave your brain an exercise? You don't do that. So దాని ఒక పాపులర్ కల్చర్ చేద్దామని. క్యాల్కులేషన్స్ అన్నవి మీ మెదడుకి ఉన్న పుషప్స్ అండి అవి. దేర్ లైక్ దట్. మన గుండెకి నడుస్తే ఎలా మంచిది అంటామో క్యాల్కులేషన్స్ చేస్తే ఇట్స్ గుడ్ ఫర్ యువర్ బ్రెయిన్.